అంటే వెళ్ళేటప్పుడు ఎలా అయినా గొప్ప కొట్టి వస్తాయని చెప్పారు కూడా, మరి అది అంటే ఎక్కడో లోపల బేబీని చూడాలి అనేది స్టార్ట్ అయిపోయిందేమో. ఫస్ట్ వీక్ చూసేటప్పుడు చాలా బాగా ఆడారు మేడం, సెకండ్ వీక్ చాలా లో అయ్యారు. దేని వల్ల ఎలిమినేషన్ కాదు, అంటే మళ్ళీ రీఎంట్రీ ఏదైనా ఉండే ఛాన్స్ అంటే వాళ్ళ బాబుని చూడడానికి బయటకు వస్తున్నారా అని మేము అనుకుంటున్నాం. మేము కూడా అనుకుంటున్నాం 100%. ఎందుకంటే ఆయన ఆట చూసి మాకైతే మాత్రం చాలా ఆనందంగా ఉంది. అవును, కామెడీ అయితే మాత్రం ఆయన ఒక్కడే చేశారు, ఇంకెవరు చేయలేదు. అందరూ గొడవల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన ఉన్న 2 వారాలైనా సరే 3 నెలలకు సరిపోయే ఫండ్ ఇచ్చారు నిజంగా. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం అవునవునవును ఎపిసోడ్ లో ఫన్ ఎక్కడ లేదు. ఆయన 3 months కి సరిపోయే ఫన్ ఇచ్చాడు. మనకి ఎప్పుడైనా కానీ ఫన్ అనేది కంపల్సరీ ఎక్కువ 100% ఫన్ అనేది ఉంటుంది. సెంటిమెంట్ అనేది అవునవును. అంటే మరి జనాలు ఓటు ఎందుకు వేయలేదని అనుకుంటున్నారు. నాకేమనిపించిందంటే శేఖర్ భాషా గారు వాళ్ళ అబ్బాయి పుట్టారు కాబట్టి బిగ్ బాస్ తరఫు నుంచి కూడా ఆయన చూసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఈ వీక్ నెక్స్ట్ రీఎంట్రీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అని మాకైతే అనిపించింది. అంతే, మేమైతే 1 day సీక్రెట్ రూమ్ లో పెట్టి అలా బయటకు వదిలి పిల్ల చూసిన తర్వాత లోపలికి ఎంట్రీ ఇస్తారేమో మేము అనుకున్నాం. కానీ ఎలిమినేషన్ మాకైతే మాత్రం చాలా బాధాకరం. అంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య ఓం గారికి సపోర్ట్ చేశారనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? ఆదిత్య ఓం గారు ఎలా ఆడుతున్నారు, శేఖర్ ఎలా ఆడుతున్నారు కంపేర్ చేస్తే మీ అందరికీ తెలుసు. స్పెషల్ గా చెప్పాలి, శేఖర్ ఎలిమినేట్ అయ్యారని తెలిసిన తర్వాత ఇంకా బిగ్ బాస్ మేము చూడమని ఎంత మంది కామెంట్స్ చేశారంటే అసలు కామెడీ లేకపోతే కొన్ని ఎపిసోడ్ ఎవడు చూడు. కానీ టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీరైతే? టాప్ 5 లో మళ్ళీ శేఖర్ వెళ్తే శేఖర్ ఉంటారు. ఇప్పుడు శేఖర్ లేరు కాబట్టి నేను అభయ్ నవీన్ గారికి సపోర్ట్ చేస్తాను. అవును, కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో చాలా మంది ఆదిత్య ఓం గారికి సపోర్ట్ చేశారు. చాలా మంది ఎనిమిగా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆయన ఏమన్నారంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఎనిమి అంటే 8గా నేను విన్ అవుతాను అనేసి అన్నారు. ఈ సెకండ్ వీకే మన ఎలిమినేట్ అవుతారని మేమైతే అనుకోలేదు. కానీ లాస్ట్ అందరూ ఆదిత్య ఓం గారికి దండేసి మన శేఖర్ భాషా గారికి ఓన్లీ ఒక్కళ్ళే వేయడం అనేది నాకు చాలా బాధాకరం వేసింది. మీకేమనిపించింది? ఎవరు ఎలా ఉన్నా ఏమైనా శేఖర్ ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 8 మంది లోపలికి తెలుగు వాళ్ళు వెళ్తే 1 and only శేఖర్ అందులో సూపర్. మేడం, ఇది ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారు? ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్? ఒకవేళ బిగ్ బాస్ అంటే తను బాగా పెర్ఫార్మ్ చేయలేదు అక్కడ అని పంపించేసి ఉంటే అది అన్ఫేరే. లేదు బేబీ చూడటం కోసం అని చెప్పి పంపించి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో చెప్పండి. ఇట్స్ నాట్ ఎలిమినేషన్ అని మేము అనుకోవటం లేదు. జస్ట్ బేబీని చూడటానికే వచ్చారు. హోప్ మళ్ళీ తను తిరిగి వెళ్తారు. ఎందుకంటే మేడం ఫస్ట్ అగ్రిమెంట్ లోనే ఉంటది కదా, ఎలాంటి జరిగినా కూడా బయటికి రావద్దు, ఎలిమినేషన్ అయితేనే తప్ప అని చెప్పి. ఇంతకు ముందు లాస్ట్ మీరు బిఫోర్ సీజన్ లో కూడా చూస్తే ధనరాజ్ గారు అట్లానే వెళ్ళారు. సో ఏమో ఎలా జరుగుతుందో తెలియదు. బిగ్ బాస్ ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో తెలియదు. సో చూద్దాము, ఇంకొక ఫ్యూ వీక్స్ అయితే తెలుస్తుంది కదా. ఫ్రెండ్ శేఖర్ భాషా గారు బిగ్ బాస్కి రాకముందు మేబీ 2021లో ఒక వెబ్ సిరీస్ చేశాను. ఒక వెబ్ సిరీస్లో హీరోగా యాక్ట్ చేశాను. ఆ వెబ్ సిరీస్లో నేను రైటర్గా వర్క్ చేశాను. సార్ మీకు ఆల్రెడీ తెలుసు, భాను గారి డైరెక్షన్, నేను రైటర్, కో ఆర్టిస్ట్ దాకా మీకు పరిచయం. అప్పుడు శేఖర్ భాషా గారు నాకు పరిచయం. సార్తో అప్పుడు మేము కలిసి రైటింగ్ అని యాక్టింగ్ చేసాము. శేఖర్ భాషా గారు బాగా ఇంటెలిజెంట్ అనేది చెప్పగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టాలెంటెడ్. ఆయన అందులో రేడియో జాకీగా కూడా చేశారు కదా. చాలా మంచి వ్యక్తి కూడా, చాలా టాలెంటెడ్.
మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ, డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్పేవాడు. అప్పుడు కొద్దిగా పరిచయం ఉంది నాకు. ఇంకా తర్వాత ఈ బిగ్ బాస్ తర్వాత కొంచెం బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ తర్వాత చాలా సంవత్సరాలతో మళ్ళీ ఫస్ట్ టైం కలవబోతున్నాను. టాప్ 5లో ఉండాలి, టాప్ 2లో కూడా ఉండాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.